సో హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. మనం ఈరోజు మళ్ళీ బిగ్ బాస్ అప్డేట్తో అయితే ముందుకు వచ్చినాం. సో మహేష్ ఈరోజు స్టార్ట్ అవ్వడంతోనే మనీ ఇన్వెస్ట్మెంట్తో అయితే స్టార్ట్ అయింది బిగ్ బాస్. నిజంగా. సో నీకు ఎట్లా అనిపించింది అంటే ఇప్పుడు ఇన్ని సీజన్స్లో కూడా బిగ్ బాస్ అసలు ఈ ఇన్వెస్ట్మెంట్స్ మనీ డిస్కషన్ గురించి అయితే లేనుండే. ఈ సీజన్లో అయితే మొత్తం అసలు మనీతోనే ఉంది. చెప్పారు కదా నాగార్జున గారు, ఈ సీజన్ అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది అని అయితే చెప్పారు. మేబీ చూద్దాం ముందు ఇంకెలాంటి డిఫరెన్స్, ఎలాంటి టెస్ట్లు, ఎలాంటి టాస్క్లు ఉంటాయో అయితే చాలా మంది అయితే ఎగ్జైట్మెంట్తో అయితే ఎదురు చూస్తున్నారు కావేరి. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ ప్రైజ్ మనీ గురించి అయితే ప్రతి దగ్గర ఇంక్లూడ్ చేస్తున్నారు నాగార్జున గారు. అవును, రైట్. సో ఇప్పుడు ప్రతి దగ్గర మనీ గురించి అయితే డిస్కషన్ వస్తుంది. 70,000 అని, 50,000 అని. ఓకే, ప్రతి దగ్గర ఈ మనీ డిస్కషన్ రావడం వల్ల అయితే ఒక ఆర్గ్యుమెంట్స్తో అయితే బిగ్ బాస్ మొత్తం హల్చల్ చేస్తున్నారు. ఇంకోటి కావేరి, మనం చూసుకున్నాం కదా ఫస్ట్ టాస్క్ అయితే బిగ్ బాస్ గారు వాళ్ళకి ఆఫర్ ఇచ్చింది. మొదటి అవకాశం మనీ 25,000 అవకాశం ఇచ్చారు. ఈ ఛాలెంజ్ లో కొంతమంది కంటెస్టెంట్స్ కి ఛాన్స్ ఇచ్చారు, కానీ ఆ స్విమ్మింగ్ పూల్ లో ఎవరు ముందు వెళ్ళి పడితే వాళ్ళకి మనీ వాళ్ళ టీమ్ కి సొంతం అవుతుంది అని చెప్పారు. మరి స్పెషల్ గా అయితే నిన్ను చూసినావా, ఇప్పుడు విష్ణుప్రియ స్విమ్మింగ్ పూల్ లో దుక్కగానే సీత ఒక కమెంటరీ అయితే ఇచ్చింది. చూసా. సో విష్ణుప్రియ గారి మీద అయితే కామెంట్ చేసింది. అది మరి ఆడియన్స్ ఎలా తీసుకుంటారో మరి చూద్దాము. అది కావేరే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎందుకంటే లేడీస్ కాబట్టి. మేబీ అది ఎందుకన్నది కావేరే ఆ మాట అసలు ఆమె అంటే దున్నపోతులా దుంకినో అని అనేసింది. అంటే ఐటు పర్సనాలిటీ చూసి అలా జడ్జిమెంట్ చేసిందేమో మరి ఆమె. కానీ ఎనీవేస్ టాస్క్ అయితే బాగా ఆడింది. అసలు అందరికన్నా ముందెళ్ళి దుంకిందంటే అసలు బాయ్స్లో ఇంక్లూడింగ్ బాయ్స్తో సహా పోటీ ఇచ్చిందంటే అసలు గ్రేట్. సెకండ్ నాగమణి కంట దుంకిండు. ఈ టాస్క్లో చూసుకున్నట్టయితే నేను ఇష్టపడే కంటెస్టెంట్ సోనియా కింద పడ్డది. ఎలాంటి ఇంజురీ అయితే జరిగిందో ఏమో తెలియదు, కానీ కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నట్టయితే అనిపించింది హౌస్లో. సో సోనియా గారు సేఫ్లో ఉండాలని అయితే మేము అనుకుంటున్నాం బయట నుంచి. సో మనం నెక్స్ట్ టాస్క్ చూసుకున్నట్టయితే 50,000 ప్రైజ్ మనీ. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ రెండవ టాస్క్ చూసుకున్నట్టయితే 50,000 ఇచ్చారు టాస్క్కి ప్రైజ్ మనీ. సో ఆ టాస్క్లో అయితే కొంచెం ఫిజికల్గా ఆడారు నిఖిల్, పృథ్వీ, నబిల్. అసలు చూసారు కదా గైస్, రోప్స్ది ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే వాళ్ళే విన్ అవుతారు, వాళ్ళ టీం విన్ అవుతుంది. కాబట్టి మేబీ నాకు తెలిసి నబిల్ కొంచెం ట్రై చేశాడు, కానీ ఫైనల్గా అయితే నిఖిల్, పృథ్వీ ఫిజికల్గా చాలా ఫైట్ చేశారు. ఎవరికైనా ఇంజూర్ అవుతుందేమో అయితే చాలా టెన్షన్ పడ్డాం బయట నుంచి అయితే. ఎనీవేస్ రోప్ ఓవర్ చేతిలో ఉంటే వాళ్ళే విన్ అన్నట్టు సంచాలక డిసిషన్ ఫైనల్ చేశారు. కాబట్టి ఫైనల్గా అయితే నిఖిల్ టీం అయితే గెలిచింది. సో మనీ అయితే నిఖిల్ టీంకి అయితే వచ్చేసింది 50,000. సో ఎనీవేస్ ఆ గేమ్ అయితే అయిపోయిన తర్వాత 3 ఛాలెంజ్ ఇచ్చారు బిగ్ బాస్ గారు. దానికి 70,000 ప్రైజ్ మనీ ఇచ్చారు. సో దానికి చూసుకున్నట్టయితే స్పెల్లింగ్ టాస్క్, అసలు ఆ టాస్క్ మాకు పెడితే కావేరన్నా గెలుస్తుంది, కానీ నేనైతే అస్సలు గెలవను గైస్. ఎందుకంటే నాకు అంత రాదు, ఓపెన్గా ఒప్పుకుంటున్నా. నేను అలాంటి టాస్క్లు వస్తే మాత్రం నేను ఎస్కేప్ అవుతా. కానీ మంచినే టేక్ ఓవర్ చేసినుండే నాగమణి కంట, యష్మి. నాగమణి కంటే బాగా స్టడీ చదివినట్టుంది. మరి మేబీ అబ్బాయిల పరువు నిలబెడుతున్నాడు. లేడీస్కి సపోర్ట్గా ఉండకుండా అబ్బాయిల పరువు నిలబెడుతున్నాడు. సో విన్ కూడా అయినాడు కదా నాగమణి కంట. ఎస్, మనం చూసుకున్నట్టయితే స్పెల్లింగ్ టాస్క్లో అయితే నైనిక, యష్మి, నాగమణి కంట ముగ్గురికి ఇచ్చారు. కానీ అందులో గెలిచిందంటే నాగమణి కంటనే. ఆబ్వియస్లీ బాయ్స్ పరువు నిలబెట్టాడు. సో ఇప్పుడు మనం ఆ టాస్క్ గురించి మాట్లాడినాము. నాగమణి కంట అయితే గెలిచాడు. ఎనీవేస్ ఇప్పుడైతే సంతోషంగా ఉన్నాడు నాగమణి కంట. ఈ టాస్క్ తర్వాత కొంచెం యష్మికి విష్ణుప్రియకి గొడవ జరిగింది. అసలు నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు కావేరి, ఈ యష్మి ఏంది ఇంత వైలెంట్గా ఉందో. అసలు చిన్న మాటకు కూడా ఇంత సీరియస్గా కళ్ళు పెద్ద చేసి కొట్టేటట్టు చేతులు ఇట్లా అంటుంది. అసలు ఏంది ఆమె ఏమనుకుంటుంది, వాళ్ళు ఇల్లు అనుకుంటుందా, ఏమనుకుంటుంది, అసలు ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు కూడా అసలు అనుకోవట్లేదు. అసలు యష్మి ఎందుకంత రియాక్ట్ అవుతుందో మరి తెలియట్లేదు. చిన్న మాటకు కూడా యష్మి తిన్నామంటే తిన్నా అన్నట్టు అయిపోయింది. ఆమెతో మాట్లాడాలంటే భయం అవుతుంది. నాకైతే లాస్ట్ సీజన్లో చూసుకున్నట్టయితే శోభా శెట్టే గుర్తుకొస్తుంది ఆమెను చూస్తే. మరి ఆమెను ఇలా పెడతారో, ఎప్పటిదాకా ఉంచుతారో మరి చూద్దాం. కానీ నాకైతే అనిపిస్తుంది ఏంటంటే యష్మి గారు అయితే లాస్ట్ దాకా ఉండేటట్టు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే అలా అనిపిస్తుంది. మేబీ ఆమె దగ్గరికి ఎవరైనా వస్తే మాత్రం ఊరుకునేటట్టు లేదు. చూద్దాం మరి ఏమవుతుందో. 4th టాస్క్లో అయితే 1 lakh ప్రైజ్ మనీ పెట్టినారు. అసలు అలాంటి ప్రైజ్ మనీలు మనకి పెడితే మనం రోజు అలాంటి పార్టిసిపేట్ అవుతాం కదా. సో 1 lakh 4th టాస్క్. దీంట్లో ఫల్పీ ఆరెంజ్ టాస్క్ గైస్, మీరు చూసారు కదా ఫల్పీ ఆరెంజ్ టాస్క్. సో అభి, ఆదిత్య, నిఖిల్ పార్టిసిపేట్ చేశారు దీంట్లో. కానీ ఈ గేమ్లో అఖండ కెరటన్ టీం గెలిచింది, అంటే ఈక్వల్గా గెలిచారు. ఏంటంటే చూసారు కదా, అది ఫల్పీ ఆరెంజ్ ఎవరైతే
పోస్తారో వాళ్ళు, బయట పడితే మాత్రం అది మా నోట్లో వచ్చి పడినట్టే అనిపించింది. సో ఎనీవేస్ దీంట్లో అయితే ఈక్వల్గా గెలిచారు. 75,000 అయితే సగం తీసుకున్నారు. సో ఈ టాస్క్ ఇది. సో మనం 5వ టాస్క్ చూసుకున్నట్టయితే 5th టాస్క్ 50,000 ఇచ్చారు. మరి తగ్గింది ఈ టాస్క్లో, 5వ టాస్క్లో వ్యాక్సిన్. ఇప్పుడు 4th టాస్క్ ఏమో ₹1,00,000 పెట్టినారు అండ్ ఇప్పుడు 5th ఏమో 50,000 పెట్టినారు. అంటే టాస్క్ ని పట్టి పెడుతున్నారు అసలు. లేదు, బిగ్ బాస్ టెస్ట్ అంటే ఇదేనేమో మరి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఈ వ్యాక్సిన్ టాస్క్ కావేరీ ఎప్పుడన్నా చేసుకున్నావా వ్యాక్సిన్? లేదు, నేనైతే ఇప్పుడు ట్రై చేయలే. అసలు పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా? సో ఇలా అయితే పృథ్వీ గారు అయితే నేను అసలు చేయను ఈ టాస్క్ మధ్యలోనే గివ్ అప్ ఇచ్చాడు. మరి అన్నకి ఎంత పెయిన్ వచ్చిందో మరి. సో ఫైనల్ దాకా ట్రై చేసింది అయితే నబీల్ అన్న. కానీ మీ బాయ్స్ మస్తు స్ట్రాంగ్ అంటారు కదా, ప్రతి సీజన్ బాయ్స్ విన్ అవుతున్నారు. నబీల్ అయితే గెలిచారు. మరి ఇక ఏంటంటే బాయ్స్ అంటే తగ్గేదే లేదు కదా, బాయ్స్ కి కాంపిటీషన్ అయితే మరి. నేను చెప్పింది టాస్క్ కాదు, ప్రతి సీజన్ లా బిగ్ బాస్ లో బాయే గెలుస్తున్నారు అని నీ ఫీలింగ్ కదా. అది ఆడియన్స్ డిసిషన్ గైస్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఏ సీజన్ అయినా మీరు ఆడియన్స్ చూస్తున్నారు ఎవరు ఎలా ఆడుతున్నారు అనేసి. సో ఆడియన్స్ డిసిషన్. కానీ ఇందులో నాకు ఒకటి అర్థం కాదు, మీరు అందరూ అంటున్నారు గైస్ ఇది బిగ్ బాస్ ఇన్వాల్వ్ ఉంటుంది, బిగ్ బాస్ ఎవరికైతే ఇవ్వాలనో వాళ్ళకే ఇస్తారు అనేసి మీరు అంటున్నారు. మరి అది ఏమాత్రం నిజమో మరి నాకైతే తెలియదు. మీ ఒపీనియన్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో ఎప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మాకు తెలిస్తే మాత్రం. సో 5వ టాస్క్ అయితే చూసిరు కదా, నబీల్ అన్న అయితే మస్తు ఆడిండు, గెలిచిండు వ్యాక్సిన్ టాస్క్లో. మస్తు ఏమంటారు, బాగా పెయిన్ వచ్చినా కూడా తట్టుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు 6th టాస్క్ వచ్చి మళ్ళీ 1 lakh పెట్టినారు. చూసావా 1 lakh. అసలు బిగ్ బాస్ అంటేనే ఒక ట్విస్ట్ అండి, అది ఏ టైంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. సాక్స్ టాస్క్లు చూసారు కదా గైస్, సాక్స్. సో చూసారు కదా గైస్, 6th టాస్క్లో సాక్స్లు అనేది మీరు చూసారు కదా ఎంత వైలెంట్గా జరిగింది. నాకు ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నా గైస్, ఒక 2 minutes చెప్తాను దీని గురించి, సాక్స్లో టాస్క్. ఎందుకంటే ఇది లాంగ్ జరిగింది. సో నేను ఏమంటున్నా అంటే ఈ టాస్క్లో నిఖిల్, అభయ్, నవీన్, విష్ణుప్రియ పార్టిసిపేట్ చేశారు. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించారు గైస్, నేను లాస్ట్కి రివీల్ చేస్తాను. నిఖిల్, అభయ్, నబిల్ వీళ్ళు బాగా ఫిజికల్ స్ట్రాంగ్ కాబట్టి వీళ్ళకి ధీటుగా విష్ణుప్రియ ఇచ్చింది. కానీ సంచాలక్ నిర్ణయం మరి నాకైతే ఐడియా లేదు. వీకెండ్లో నాగార్జున గారు అయితే చెప్తారు, మరి అది కరెక్ట్ చేశారో రాంగ్ చేశారో మరి అయితే మనకు తెలియదు. కానీ విష్ణుప్రియ గారు అయితే గట్టి పోటీ ఇచ్చారు. ఒక ట్విస్ట్ కూడా చెప్తాను విష్ణుప్రియ గురించి. సో ఈ టాస్క్లో అయితే ఇద్దరు ఈక్వల్గా గెలిచారు. నిఖిల్, అభయ్ ఇద్దరు గెలిచారు, ఈక్వల్గా 50,000 ఇచ్చారు. సో ఇప్పుడు చూసినట్టయితే ఇక టీమ్స్కి 50-50 ఇచ్చారు. సో మనం ఇక వాళ్ళంతా హ్యాపీ అయితే ఫీల్ అయ్యారు. ఎస్పెషల్లీ యష్మి అయితే అమ్మో చాలా సెలబ్రేట్ చేసుకుంది. ఇందులో చాలా కన్నింగ్గా ఏమంటారు కావేరి, కన్నింగ్గా మాట్లాడతారు చూసినావా. గేమ్ ఆడే టైంలో కన్నింగ్గా ఏమంటారు కదా, కన్నింగ్గా డీల్ కాదు కానీ కన్నింగ్గా కంటెస్టెంట్స్ వాళ్ళని డిస్టర్బ్ చేసింది యష్మి. ఆడియన్స్ మీరు చూసారు కదా ఎట్లా చేసింది. అసలు నాకైతే నచ్చలేదు, మీకు కూడా నచ్చిందో నచ్చలేదో మరి చూస్తా. గైస్ మీకు అందరికీ ఇంకోటి చెప్పాలనుకుంటున్నా. ఇప్పటిదాకా చెప్పాను కదా టాస్క్లు అయిపోయినాయి. ఈ రోజుకి చూసుకున్నట్టయితే ఓటింగ్ పర్సెంట్కి ఎవరికి ఎక్కువ ఉంది, ఎవరు ఈ వీకెండ్లో ఎలిమినేట్ అవుతారని మీకు అందరికీ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక 2 minutes. సో గైస్ ఈ వీకెండ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని అయితే మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, ఈ వీకెండ్లో నామినేషన్లో ఉన్నది నిఖిల్, పృథ్వీరాజ్, నైనిక, శేఖర్ భాష, ఆదిత్య, సీత, సో విష్ణుప్రియ. సో గైస్ ఇప్పుడు ఎవరు ఊహించలేని రీతిలో ఎవరికి ఎక్కువ ఓటింగ్స్ పడ్డాయి, ఎవరికి తక్కువ పడ్డాయని నేను చెప్పాలనుకుంటున్నాను. గైస్ ఇప్పటిదాకా సాక్స్ల టాస్క్ జరిగింది కదా, ఆ సాక్స్ల టాస్క్ వల్ల చాలా ఫైట్ చేసింది విష్ణుప్రియ. అసలు ఆ టాస్క్ అయిపోయినాక ఆమె గ్రాఫ్ మారిపోయింది చూడు, టాప్ 1లో ఉంది ఇప్పుడు ఈ వీకెండ్లో. అసలు ఎక్స్పెక్ట్ చేయలే కావేరి. ఆ టాస్క్లో అసలు ఆమె పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా ప్లస్ అయింది. ఎందుకు తెలుసా, ఆమె ఈ వీక్లో అసలు టాప్ లాస్ట్లో ఉంటుంది. అంటే ఈ వీకెండ్లో ఏమంటారు చాలా డేంజర్ జోన్లో ఉంటుందని నేను అనుకున్నా. కానీ అసలు ఓవర్ ఊహించని రీతిలో ఇప్పుడు ఓటింగ్ పడ్డాయి ఆమెకైతే. అసలు ఆమె ఊహించదు, అసలు బయటకు చూస్తూ కూడా వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఊహించరు. సో ఎస్పెషల్లీ సోనియాతో గొడవ కావడం వల్ల కూడా కొంచెం ఈమెకు ప్లస్ అయింది ఈ వీకెండ్లో. ఇంకొకటి ఇప్పుడు విష్ణుప్రియ అయితే కొంచెం టాప్లు ఉంది. సో ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే విన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చా? సో గైస్ ఇట్లే మనం కావేరి అన్నట్టు ప్రతి గేమ్లో ఆమె పార్టిసిపేట్ చేస్తే ఆమెకి మంచి మార్క్స్ పడితే మంచి పేరు అయితే వస్తుంది. కొంతమంది జెన్యూన్గా ఉంది. కొంతమంది కంటెస్టెంట్స్ హౌస్లో ఏమంటున్నారంటే ఆమె బాడీ పర్సనాలిటీ మీద అంటున్నారు, వద్దున్న పొద్దులా ఉంది, పందిలా ఉంది, ఆమె కామెడీ నచ్చట్లేదు, ఆమె మాత్రం కామెడీ చేస్తున్నారు. అసలు
ఆమె ఎవరు పట్టించుకోవట్లేదు, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, సీరియస్గా మాట్లాడుతుంది, కొందరు చిచ్చులు రూమర్స్ కూడా క్రియేట్ చేస్తుంది. అది ఎనీవేస్ టాస్క్లోనే ఇక హౌస్లో ఏదో టైంపాస్ కోసం. కానీ విష్ణుప్రియ గారు ఇలానే ప్రతి టాస్క్లో పార్టిసిపేట్ చేస్తే ఏమంటే టాప్ 4లో ఉండొచ్చేమో అని నా ఒపీనియన్. చూద్దాం మీరు ఏడు దాకా తీసుకెళ్తారు, ఎందుకంటే మీరే కదా జడ్జిమెంట్ ఇచ్చేది. అండ్ ఇప్పుడు ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు చెప్తా ఉంది? రైట్ కావేరి, నేను చెప్తా ఇప్పుడు వాళ్ళ గురించి కూడా, ఎవరో ఏ పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా ఆడియన్స్కి. సో గైస్, మనం నెక్స్ట్ విష్ణుప్రియ తర్వాత నిఖిల్ అసలు ఎవరు ఊహించుకోలేదు సెకండ్ ప్లేస్లో ఉంటారు ఈ వీకెండ్లో అని. మరి మేబీ నిఖిల్ కూడా ఇప్పుడు స్ట్రాంగ్ అవుతారు. సోనియా గారు అన్నారు కదా, వీక్గా ఉన్న వాళ్ళతో నేను ఎక్కువ వాళ్ళతో టైం స్పెండ్ చేయను అనేసి, ఇప్పుడు పృథ్వీ గారితో ఉంటుంది. కానీ ఎవరు ఊహించిన రీతిలో అయితే నిఖిల్ ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. మేబీ సోనియా గారు దూరం ఉండడం వల్లనేమో, మరి సోనియాని అవాయిడ్ చేస్తే వీళ్ళు కూడా టాప్లోకి వెళ్ళిపోతారేమో ఈ మిగతా కంటే, పృథ్వీ కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్లో చూసుకుంటే నిఖిల్ ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో పృథ్వీరాజ్, చూసావా చిన్నోడు పెద్దోడు పక్కనే ఉన్నారు. సోనియా మాత్రం ఎక్కడుందో మరి తెలియదు. తర్వాత నైనిక, శేఖర్ భాష, తర్వాత ఆదిత్య, సీత. గాయస్, ఈ వీకెండ్లో ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే నాకు అనిపించింది ఏంటంటే సీత గారే. గ్యాస్ తప్పుగా అనుకోవద్దు, నేనైనా కావేరైనా బాగా స్టడీ చేసి మరీ చూసినాము వాళ్ళకి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ పడ్డది అనేసి. ఈ వీకెండ్లో సీత గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆదిత్య గారికి కొంచెం స్కోప్ ఇద్దాం అనేసి మేబీ బిగ్ బాస్ అనుకుంటున్నారేమో కావేరి. ఎందుకంటే ఆదిత్య గారు ఈ వీకెండ్లో అసలు కనిపించలేదు, ఆయన మాట కూడా వినిపించలేదు. ఓన్లీ నామినేషన్లో మాత్రమే ఆయన గట్టిగా డిఫెన్స్ చేసుకున్నాడు. అప్పుడే ఈ వీకెండ్లో చూపిస్తుంది అన్నాడు. మేబీ ఈ వీకెండ్లో మరి టాస్క్లో అయితే నాకు అంత ఏం అనిపించలేదు. ప్రతి టాస్క్లో కూడా ఏం పార్టిసిపేట్ చేయలేదు. వీకెండ్లో నాగార్జున గారు మళ్ళీ అదే రీజన్ చెప్తాడేమో, అసలు నువ్వు ఇంట్లో ఉన్నావా అనే క్వశ్చన్ చేస్తాడేమో ఆదిత్య గారిని. అసలు ఆదిత్య గారు ఎంత అంటే సీనియర్ యాక్టర్, అసలు ఏంది శివాజీ లాగా ఉంటారనేసి అనుకున్నాను. వచ్చిన ఫస్ట్ వీక్ అయితే ఆదిత్య కూడా చాలా యాక్టివ్ అనిపించినాడు. వన్స్ ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాతనే కొంచెం డల్. అసలు సీత గారు నీ ఫేవరెట్ అని నేను అనుకున్నా. మేబీ మరి సీత నా ఫేవరెట్ అని కాదు, కానీ ఇప్పుడు ఆమె మూవీలో రోల్ ని బట్టి ఆమె జెన్యూన్ గా ఉంటది, బోల్డ్ అని అనుకున్నా నేను. కానీ ఇక్కడ రియాలిటీ షోకి వచ్చేసరికి ఆమె నిజ స్వరూపం అంతా బయట పడింది. అసలు మామ చిచ్చా ఏదో అంటది హౌస్ లో, మామ అని చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ గొడవ అయినా కూడా అందులో ఇన్వాల్వ్ అవుతుంది. జస్ట్ డిస్కషన్లో కూడా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుంది, ఎమోషనల్ అవుతుంటుంది, కోపం అవుతుంటుంది. మరి సీత గారు ఎందుకు మరి ఆడియన్స్ మరి ఈ వీక్లో పంపించేటట్టు కొడుతున్నారు. ఈ రోజు రేపు ఇంకా టైం ఉంది, మీరు ఇంకేమన్నా గ్రాఫ్స్ మార్చే ఛాన్సెస్ ఉంది. ఏ టైంలో ఏ సెకండ్స్లో ఏం జరుగుతుందో తెలియదు. ఈ రోజు మటుకి చెప్తున్నాం మేము, సీత గారు అయితే లోలో ఉన్నారు. మరి ఈ వీకెండ్లో ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆదిత్య గారికి సీత గారికి అయితే ఒక 10% ఆదిత్య గారు ఒక అప్లో ఉన్నారు. సో మరి ఆ నోటి దూలా అని అనుకోవచ్చేమో. మరి మేబీ ఆ సీత గారు అయితే సీత గారు అయితే ఈ వీకెండ్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బయటకు వచ్చినాక మరి మేము కలుస్తామో కలవో తెలియదు, కానీ ట్రై చేస్తాం మీ ముందుకైతే తీసుకురావడానికి. సో గైస్, ఇది గైస్ ఈరోజు అయితే ఎపిసోడ్ చూసుకున్నట్టయితే మేము ఏమైనా టాపిక్ కూడా మర్చిపోతే కింద కామెంట్ రూపంలో ఇవ్వండి. ఎస్పెషల్లీ కావేరి గురించి చెప్పాలంటే ఈరోజు బాగా రెడీ చేసి వచ్చింది మీకోసమే. ఎందుకంటే సో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే చాలా గ్లామరస్గా రెడీ చేసి అయితే వచ్చింది. ఇంకొకటి ఒక సర్ప్రైజ్ అన్నావు, సర్ప్రైజ్ చెప్తా అన్నావు గైస్. మీకు అందరికీ సర్ప్రైజ్ అన్నా కదా, అది సర్ప్రైజ్ అన్నది ఎమ్మటే చూపించాలి, దాన్ని ల్యాగ్ చేయకుండా నేను చూపిస్తా త్వరలోనే. ఎందుకంటే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, కొంచెం బిజీగా ఉన్నారు వాళ్ళు కూడా. ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు బిజీగా ఉన్నారు. చూపిస్తాను మీ అందరికీ. ఇక్కడ టీం నుంచి నాకు సపోర్ట్ ఉంటే నేను చూపిస్తాను మీకు. సో తప్పకుండా నా ప్రయత్నం అయితే చేస్తా. కావేరి నుంచి అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే తప్పకుండా మీకు సర్ప్రైజ్ చేస్తాము. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్టయితే గైస్, ఇప్పుడు ఈ వీకెండ్లో అయితే నాకైతే సీత గారు అయితే ఎలిమినేట్ అవుతారు. ఎందుకంటే మేము కూడా క్లారిటీ చెప్తున్నాం. ఎందుకంటే మళ్ళీ బయటకు వచ్చినాక కింద కామెంట్ రూపంలో మమ్మల్ని వేసుకోకండి. ఈ వీకెండ్లో అయితే ఆమె ఉండకపోవచ్చు. సో ఎనీవేస్ గైస్, ఈరోజు అయితే మేము ఈ టాపిక్ అయితే తీసుకొచ్చినాం. నెక్స్ట్ డే టాపిక్ కూడా మేము ముందుకు తీసుకొస్తాం. ఫైనల్గా మన కావేరి మనం చెప్తే వినండి గైస్. కీప్ వాచింగ్ SR TV. చూసారు ఎంత క్యూట్గా చెప్పింది గైస్. ఓకే.